తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఉన్న శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి లాంటి సంస్థను ఈ ప్రాంతంలో ఎక్కడా చూడలేదని, ఆ సంస్థ ద్వారా అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాల్లో చదువుకున్న విద్యార్థులకు షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారధిగా ఉండడం అభినందనీయమని శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కితాబిచ్చారు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి 14వ వార్షికోత్సవ వేడుకలు ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు కుటుంబిషన్లు, ఓ విద్యార్థికి ల్యాప్టాప్, 2 దివ్యాంగులకు ట్రైసైకిల్ను అందజేశారు. అలాగే ప్రతిభావంతులైన 22 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు, 13 మందికి 10,000 రూపాయల చొప్పున అందజేశారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయితత్వ ప్రచారకులు కర్లపూడి కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు సూచనలు అందించారు. శ్రీ కర్లపూడి కృష్ణ దంపతులు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాలవగేట్ శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. దొడ్డపూడి కీర్తి దొడ్డవరం తుపాకుల అమృత దాసరి కాలేజీలో చదువుకొని నిజంగా రికార్డు 450 మార్కులు సాధించినంత ముందుగా ఈ యొక్క 40కి 412 మార్క్స్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా మహిత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాప్స్ ఇవ్వండమ్మా కొంచెం గట్టిగా. పృథ్వీ సుప్రియా పాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో చూడండి రికార్డు. నువ్వు శశికుమార్, నువ్వు శశికుమార్, సాయి కుమార్, పిల్లలు అందరూ ఒకసారి జడపల్లి పవన్, నెక్స్ట్ పవన్, జడ్పీ చిత్తూరు 550 2 స్కూల్స్ ఫస్ట్ సెకండ్. ఈ అమ్మాయికి మెడిసిన్ సీట్ కార్డు వస్తే కంపల్సరీగా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మా ట్రస్ట్ ద్వారా 10,000 స్పాన్సర్స్ శ్రీనివాస్ సార్ అమ్మాయికి పొలాలు ఇచ్చారు సార్. మనపాటి సుమా నెక్స్ట్. అంటే మెడ్రాస్ నుంచి స్వయంగా గిరీడి గారు 1,200 కిలోల పూలు అమ్మడికి మెడ్రాస్ నుంచి తెచ్చి ఆ రోజు పుష్పాభిషేకం జరుగుతుందంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది గిరీడి గారి, భాస్కర్ గారు వాళ్ళ సేవా సమితి వాళ్ళ గొప్పతనం అని చెప్పేసి మరి అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నాకేం గొప్పతనం లేదు. వారు అక్కడి నుంచి ఆ పూలు తేబట్టి ఆ పూలు తీసుకొచ్చి మేము అమ్మనికి మనందరం పోయి వేయడం తప్పక
కష్టమంతా వాడిదే అని చెప్పేసి ఈ పట్టణ జాడలో మీ అందరూ సమస్య చెప్తున్నాను. నేను నా సహాయం ఎప్పుడు అక్షయ సేవా సమితికి మళ్ళీ దీన్ని దినదిన అభివృద్ధి చేసి ఇంకా మంచి పేరు తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పట్టణ తెలియని సాయిబాబా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్షయ సేవా సమితి 22 సంవత్సరాలు అయింది ఆ ట్రస్ట్ పెట్టి. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఆ ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. విధంగా అక్షయ సేవా సమితి ఆ ట్రస్ట్ చైర్మన్ రమణయ్య గారు కానీ ఆ సభ్యులు కానీ వాళ్ళు ఐకమత్యంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళే అల్లవరమణయ్యగా అల్లవరమణయ్య మెంబర్లుగా అటువంటి ట్రస్ట్ని నేను మన ప్రాంతంలో కాదు ఎక్కడ కూడా చూడలేదనుకుంటున్నాను. అంత సమిష్టిగా వాళ్ళ మాదిరిలో బట్టి ఈరోజు అమెరికాలో కానీ కెనడాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఈరోజు అక్షయ సేవా తరఫున ఎంతో పిల్లలు చదువుకుంటున్నారంటే మనం అందరం గర్వపడాలా. ఈ ప్రాంతంలో అల్లవరమణయ్య గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ట్రస్ట్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న కుటుంబం బాలికపాలెం వాసీవులు ఒక చిన్న కుటుంబంలో ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అల్లవరమణయ్య అక్షయ సేవా సమితి గురించి చెప్పుకుంటుంటే గర్వంగా ఉంది. ఆయన కుటుంబం నాకు నిజంగా అంత ఆనంద భాష వరకు ఉన్నాయి. ఆయన నిత్యం ఒక స్టేజ్ వచ్చేటప్పుడు నాకు ధైర్యం చెప్తాడు, సార్ రేపు వర్షం రాదు సార్, మీరు ధైర్యంగా ఉండండి, కరెక్ట్గా వర్షం ఆగిపోదు. ప్రతి కార్యక్రమానికి ముందు రోజు వర్షం వస్తుంది, నేను రేపు వర్షం వస్తుందంటే రేపు రాదు సార్ వర్షం అంటాడు, కరెక్ట్గా వర్షం ఆగిపోతుంది. మనం తిన్నప్పుడు వర్షం ఆగిపోయింది, అంతకుముందు సంవత్సరం వర్షం ఆగిపోయింది. ప్రతి సంవత్సరం ఆయన ఒక భగవంతుడుగా ఆయన సాయిబాబా ఆయన దూతగా మనకి ఈ ప్రాంతానికి పంపించి నాకు అప్పచెప్పారు. నేను అదే ఇటువంటి ట్రస్ట్ మాకు అండదండలుగా ఉండడం నాకు గర్వకారణం. నేను చెప్పుకోవాలది నా వంతు ఆ ట్రస్ట్కి ఎప్పుడైనా సరే చాలా ఒక రూమ్ కట్టేయాలని రమణయ్య గారి ట్రస్ట్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకోవాలని నా కోరిక. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కల్లపూడి కృష్ణ గారు కూడా ఈ పుస్తక ఆవిష్కరణ నా చేత తీయించడం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావించి ఈ అవకాశం ఇచ్చిన అక్షయ సేవా సమితి వారికి, ముఖ్యంగా నాకు కోటమ్మ తిరునాళ్ళు వస్తే పూలాభిషేకం రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వారు